నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొలిటికల్ సీన్ మరింతగా హీటెక్కిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే రీసెంట్ గా మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో జరిగిన ఆకస్మిక తనిఖీలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో రేవంత్ రెడ్డి మళ్లీ మల్లారెడ్డిని టార్గెట్ చేశారా, పాత కక్షలను మనసులో ఉంచుకొని ఈ తనిఖీలు చేయిస్తున్నారా అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా మంది అవుననే సమాధానం చెప్తున్నారు. దీంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన పేరు వార్తల్లో బాగా నాంతుంది కూడా. దీనికి కారణం పార్టీ మారబోతున్నారనే ప్రచారమే. ఆయన త్వరలోనే కారు దిగి కాంగ్రెస్ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హాజరైన అందశ్రీ సంస్మరణ సభకు వెళ్లారు. అంతేకాదు ఈ వేదికపై నుంచి తన పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ మౌనంగా ఉన్నారు. ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. కనీసం సభ ముగిసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మల్లారెడ్డి ఖండించలేదు. ఇది బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగానే మల్లారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. లీగల్, ఆడిట్, ఫైనాన్స్, రెవెన్యూ ఇలా అన్ని శాఖలకు చెందిన అధికారులు రంగంలోకి దిగి మల్లారెడ్డి విద్యాసంస్థల మూలాలను తోడుతున్నారు. నిజానికి మల్లారెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదు, రాష్ట్రంలోని ఒక పెద్ద విద్యాసంస్థల సామ్రాజ్యానికి అధిపతి. ఆయన నేతృత్వంలో డజన్ల కొద్దీ ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీలు నడుస్తున్నాయి. వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అయితే ఇటీవల పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు లీగల్, ఆడిట్, ఫైనాన్స్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తంగా మల్లారెడ్డి కాలేజీలు, వాటి అనుబంధ సంస్థల్లోనూ సోదాలు నిర్వహించారు. గతంలో జేఎన్టీయూ సాధారణ ఎఫ్ఎస్సీ తనిఖీలు నిర్వహించింది. అయితే ఈసారి వాటికి భిన్నంగా సుమారు 70 అంశాలతో కూడిన ఫార్మేట్లలో అధికారులు కాలేజీ డీటెయిల్స్ సేకరించారని సమాచారం. ఈ తనిఖీల పర్వం ఏ స్థాయిలో సాగిందంటే ప్రతిరోజు ఉదయం 10 గంటలకు కాలేజీలోకి అడుగుపెట్టిన అధికారులు రాత్రి 10 గంటల వరకు, కొన్ని చోట్ల అర్ధరాత్రి దాటేదాకా రికార్డులను జల్లెడ పడుతూనే ఉన్నారు. అధికారులు అలా గంటల తరబడి తిష్ట వేసుకోవడంతో కాలేజీ యాజమాన్యంలో కలకలం రేగింది. రేవంత్ రెడ్డి పాత కక్షలను మనసులో పెట్టుకుని మల్లారెడ్డి విద్యా సామ్రాజ్యాన్ని దెబ్బతీయడానికే ఇలా అధికారులను వెనకుండి నడిపిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే ప్రస్తుతం అందరిలో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు క్లాసులు ప్రారంభమై చదువులు సాగాల్సి ఉంది. కానీ విద్యార్థుల బోధనను పక్కన పెట్టేసి కేవలం మల్లారెడ్డి కాలేజీల తనిఖీల కోసమే జేఎన్టీయూ నుంచి ఏకంగా 30 మంది సీనియర్ అధ్యాపకులను ప్రభుత్వం ఈ డ్యూటీలో దింపింది. కాలేజీల్లో ఈ పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్లు ఇలా రోజంతా రికార్డులు తిరగేసే పనిలో మునిగిపోవడం కూడా రాష్ట్రంలో చర్చకు దారితీసింది. అయితే మల్లారెడ్డి విద్యా సంస్థలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో తనిఖీలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విద్యా సంస్థల ఆక్రమణలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అక్కడితోనే ఆగిపోలేదు. రకరకాల సోదాలు నిర్వహించింది. ఇప్పుడు ఏకంగా మల్లారెడ్డి కాలేజీలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి మరీ తనిఖీలు చేపట్టింది. అయితే ఇందులో ఎలాంటి వివరాలు బయటకు వచ్చాయనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అటు ఈ తనిఖీల వ్యవహారంపై మల్లారెడ్డి విద్యా సంస్థల నిర్వాహకులు సైతం సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా ఓవైపు పార్టీ మారుతున్నారనే ప్రచారాలు, మరోవైపు విద్యా సంస్థలపై సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్. ఇలా మాజీ మంత్రి మల్లారెడ్డికి ప్రస్తుతం అన్ని వైపుల నుంచి సెగ తగులుతోంది. గతంలో ఉన్న పాత వివాదాల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన్ను టార్గెట్ చేసిందా, లేక ఇవి కేవలం సాధారణ విద్యాశాఖ తనిఖీలేనా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా విద్యా సంస్థల మూలాలను తోడుతున్న ఈ తనిఖీల్లో అసలు ఎలాంటి విషయాలు బయటపడతాయో, మున్ముందు ఈ పొలిటికల్ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.